ఒకసారి వెళ్ళి వినాయకుడి బొమ్మని ఎలా ఉందో చూసుకొని వద్దాం. నచ్చితే తీసుకుందాం, లేదంటే లేదు, మళ్ళీ వచ్చేద్దాం. అంకుల్ గారు ఇక్కడ అక్కడ బొమ్మలు అమ్ముతారంట, మీరేనా అండి? ఈ బొమ్మ బాగుందండి, 20,000 ఇస్తారేంటి? చాలా బాగుంది. ఏంటి బాబు, ఈ బొమ్మ కావాలా? 20,000 ఇస్తారా? సరే బాబు, తీసుకోండి. అయ్యో, కానీ ముందే అలా చెప్పాం కదా. సర్లే, దాంట్లో ఉంది. ఎక్కువ డబ్బులు అడిగితే ఆకే అమ్ముతాం అంతే. బాబు తీసుకోండి. ఇదిగోండి అంకుల్ డబ్బులు, మేము బొమ్మ తీసుకెళ్తున్నాం. రండి బొమ్మను తీసుకెళ్తాం రండి. బొమ్మను తీసుకెళ్తాం రండి, ఇప్పుడే పెట్టేస్తే మంచిది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అమ్మాయి పెట్టేసాం. అంకుల్ గారు మేము బొమ్మ ఆర్డర్ ఇట్టాం కదా అంకుల్కి, వాళ్ళు వ్యాన్ ఇచ్చుకుని తీసుకెళ్తున్నాం అంకుల్. ఏంటి బొమ్మ అమ్మేశారా? ముందు మేము అడిగాం కదా అంకుల్, వాళ్ళకి ఎలా ఇస్తారు అంకుల్? ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే ఏంటి అంకుల్? ముందు మేము కదా అడిగింది, అయినా వాళ్ళకి ఎలా ఇస్తారు అంకుల్? అదే బాబు అలాగ అంటారు, అది మా ఇష్టం, మా షాప్ ఇది, మేము ఎవరికైనా అమ్ముకుంటాం. మీరు మా చెప్పడానికి ఆ డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అమ్ముకుంటాం. అలా అని చెప్పి తక్కువ ఇచ్చిన అస్తులు తెచ్చుకుంటాం ఏంటి మేము? అయినా మీకు ఇస్తాను, నాది బుద్ధి తక్కువ. మీరు అంటోళ్ళకి ఎవరు బొమ్మలు అమ్మని కానీ మూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళండి, లేదంటే 2 తగిలిస్తాం. మీరు ఇచ్చే 7,000 అక్కడ, ఇచ్చే 20,000 అక్కడ మూసుకుని వెళ్ళండి బాబు. అది ఏంటిది షాప్ తెలిసి టైంలో గోల్ పెడతారు. ఈయన అడగడం వేస్ట్ కానీ పదరా, వాళ్ళు అడుగుదాం పద. అరే మామ, వాళ్ళు మన పక్క వీధి వాళ్ళరా, మనం వస్తున్నామని తెలిసి మన బొమ్మ తీసుకెళ్లిపోయారా. ఇదిగోరా మామ, వాళ్ళ బొమ్మ నుంచి ఏదో స్టోన్ పడింది, ఎగిరుంచు. సర్లేరా, ఈయన ఎలాగో మనకు మోసం చేసి దబ్బేశాడు. ఇంకో వారంలో వినాయక చవితి, పద ఇంటికి వెళ్దాం. ఆ చందగబ్బులతో ఇంకో వినాయకుడి బొమ్మను ఏదైనా కొని పెడదాంలే పద. మనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందిరా. కానీ ఆ స్టోన్ మాత్రం భలే ఉందిరా, భలే మెరిసిపోతుంది. అది కూడా వినాయకుడితో పాటు మనం గోదావరిలో కడిపేద్దామే. నాకు చెప్పకుండా మీరు వినాయకుడి బొమ్మను ఎప్పుడు తెచ్చేసారా? ఏంటి వినాయకుడి బొమ్మ ఎక్కడుంది? తేజాలు ఇంటి దగ్గర షెడ్ లోపల పెట్టారు. ఏంటి మా ఇంటి దగ్గర వినాయకుడి బొమ్మ ఉందా? అరే పదరా, బొమ్మను వెళ్ళి చూద్దాం పద. అరే బొమ్మ నిజంగానే ఉందరా. అరే నిజంగానే మన బొమ్మేరా. మీరేంట్రా అలా చూస్తున్నారు? అరే మిమ్మల్నేరా. ఏట్రా ముగ్గురు అలా ఉండిపోయారు? ఒరే మిమ్మల్ని కదలండ్రా. ఇది మన బొమ్మే కదరా, దాన్ని ఎందుకు అలా విచిత్రంగా చూస్తున్నారు? కదలండ్రా రే కదలండ్రా. అసలు ఏం జరిగిందంటారా, ముందు ఇది ఇంకోళ్ళు కొనేసుకున్నారు, అయినా మన దగ్గర మళ్ళీ వచ్చింది. అలా జరిగిందా? నిజంగా అలా జరిగిందిరా బాబు. అందుకే మేము షాక్ అయిపోయి అలా చూస్తున్నాం. ఇప్పటికే మేము ఇంకా షాక్ లోనే ఉన్నాం రా. లేరా, మనకి ఎలా అయితేనే వినాయకుడి బొమ్మ అయితే వచ్చింది కదా, ఇంకా రాటేయడం మొదలు పెడదాం రండి. మీరు ఇద్దరు వచ్చేసి 2 వీధిలోకి వెళ్ళండి, నేనైతే ఈ వీధిలోకి వెళ్తాను. వెళ్ళండి. సరేరా వెళ్దాం పదరా. ఆంటీ గారు, ఈసారి మన వీధిలో వినాయకుడి పెడుతున్నాం కదా, రాటేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలండి. ఆంటీ గారు, ఈసారి మన వీధిలో వినాయకుడిని పెడుతున్నాం కదండి, మీరు తప్పగా రావాలండి, మర్చిపోకుండా రావాలి. మన వీధిలో వినాయకుడిని పెడుతున్నామండి, మీరు రాటేయడం కంపల్సరీగా రావాలి. ఆంటీ గారు, ఈసారి మన వీధిలో వినాయకుడిని పెడుతున్నాం కదా, రాటేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి, మర్చిపోవద్దండి. ఆంటీ గారు, మన వీధిలో వినాయకుడిని పెడుతున్నామండి, రాటకి మీరు తప్పకుండా రావాలండి, మీ పక్కింటి వాళ్ళని కూడా పిలండి అండి. అందరికీ చెప్పేసాను రా, పదండి ఇంటికి వెళ్దాం. ఇంకా అందరూ వచ్చారు కదా, ఇంకా కర్రలు కూడా తెచ్చాను, ఇంకా రాటేయడం మొదలు పెట్టేస్తాను, పూజ అవుతాయి. పంతులు గారు, మీ పని అంతా అయిపోతే ఇంకా రాటేసొచ్చాం మేము. రే అయిపోయిందంటరా. రండిరా, ఇంక రాక నిలబెట్టేద్దాం, పూజ కూడా అయిపోయింది. ఇక్కడేరా గుంట పెట్టాలి, కొంచెం చిల్లర కూడా ఏం దీంట్లో. అరే తేజ, ఇంక పని అయిపోయింది, నిలబెట్టేయండి రా. రండిరా, పని అయిపోయిందంట. గండి లాగండి, గట్టిగా లాగండి, కర్రను పట్టుగా పట్టుకోండి. అంతే. అమ్మాయి సా, ఎలాగైతే రాటేస్తాం. ఇంకా వినాయక చవితికి 2 రోజుల్లో ఉందిరా, పదండ్రా పందిరేద్దాం. ఇప్పుడు మొదలెట్టామంటే 2 రోజుల్లో ఇంక చిన్న పందిరే వేయచ్చురా. ఆ రోజు ఇచ్చిన స్టోర్ మాత్రం భలే ఉందరా. ఏదో ఒకసారి ఇలా చూపెట్టి డెకరేషన్ చూడడానికి చాలా బాగుంది, ఇదే డెకరేషన్ మనం కూడా చేద్దాం. ఇదిగోరా, ఇదే మనం వేయబోయే పందిరి. ఎలా ఉంది? రేపు పొద్దున్నే మనం వెంటనే అయితే వచ్చి పందిరేద్దాం. ఓ
ఒరే పందిరి ఎవరు వేసారా నాకు తెలియకుండా? ఒరే దొంగ నా కొడకల్లారా, నాకు తెలియకుండా మీరే పొద్దున్న వచ్చి పందిరి వేసారా? ఒరే క్రెడిట్ మొత్తం మీరే దొబ్బేశారు కదరా, ఎందుకురా ఎలా చేశారు? అడిగితే నేనే ఇచ్చేవాడిని కదరా. మిమ్మల్ని మాత్రం అసలు నమ్మకూడదురా, ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ కాదురా, కట్టప్ప నా కొడుకులురా. కన్ఫామ్ గా మీరు అందరూ కూడా నరకానికి అయితే పోతారా. ఓ నాయనో, ఈ పందిరి ఎక్కడి నుంచి వచ్చిందిరా? అసలు ఇది మేము అయినా వేయలేదురా బాబు. అవునరా, ఇది ఎలా వచ్చిందో మాకు తెలియదురా. నేను రాత్రా ఆడు నేను ఫోన్ లో డెకరేషన్ చూస్తున్నాను రా. ఆడికి నేను ఈ బట్టలు వేసుకుని వచ్చేమన్నా డెకరేషన్ లో మాసిపోతాయని. మళ్ళీ ఈ రోజు చూస్తే ఎలా ఉందరా? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిన్నేమో వినాయకుడి బొమ్మ వచ్చింది, ఇప్పుడేమో ఈ పందిరి వచ్చింది. మనం అసలు ఫోన్ లో చూసిన పందిరి మళ్ళీ పొద్దున్న చూస్తే ఇక్కడ ఎలా వచ్చిందిరా? ఇక్కడ ఏదో జరుగుతుందిరా, కానీ అసలు నాకు ఏంటో తెలియట్లేదురా. ఎలా అయినా అన్ని మంచి జరుగుతుందిరా. ముందేమో వినాయకుడి బొమ్మ వచ్చింది, ఇప్పుడేమో మళ్ళీ పందిరి కూడా వచ్చిందిరా. కాబట్టి ఈసారి వినాయక చవితిని గ్రాండ్ గా చేద్దాం రా. జరిగింది అది జరుగుతుంది, కానీ ఆ అంకుల్ గారు ఆట ఆగిపోయినట్టు ఉంది. వెళ్ళి తోద్దాం పదండి. రండి రండి, గమ్మని రండి. నువ్వు అటువైపు నుంచి తోయిరా, నేను ఇటువైపు నుంచి చూస్తా. ఇలా ఆటోలో ఆగిపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ ఆటో సడన్ గా స్టార్ట్ అయితే అంత బాగుంటుందో. సరే తోద్దాం రండి. ఒరే, ఈ ఆటో ఏంటో నిజంగా స్టార్ట్ అయిపోయింది. నేనేదో స్టార్ట్ అవుతే బాగున్నానని లోపల స్టార్ట్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నువ్వు అలా చెప్పినప్పుడు ఈ స్టోన్ నిజంగా మెరిసిందిరా. నాకు తెలిసి స్టోన్ వల్ల అన్ని జరుగుతున్నాయి అనుకుంటా. ఏంటి, అవునా? నిజంగా స్టోన్ మెరుతుందా? అయితే ఇదిగోరా, తీసుకుని ఒకసారి టెస్ట్ చేయి. సరేరా, ఈ స్టోన్ నిజంగానే పనిచేస్తున్నట్టయితే మా ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది పనిచేయట్లేదు, దాని మీద వెళ్ళి ట్రై చేద్దాం. దేవుడా, ఈ ఫ్రిడ్జ్ పనిచేసేలా చేయి దేవుడా. ఒరే, ఫ్రిడ్జ్ నిజంగానే ఆన్ అయిపోయిందిరా. ఇది నిజంగానే ఒక మ్యాజికల్ రాయి అనుకుంటా. నేను చెప్పాను కదా ఇది మ్యాజికల్ రాయి అని. ఇది మన అదృష్టం రా. ఇప్పుడు అర్థమైందిరా, అంతా ఈ రాయి వల్ల జరిగిందని. ఇంక 2 రోజుల్లో వినాయక చవితిరా. ఇంక బొమ్మ పెట్టడమే. రేపు కలుద్దాం. ఇవాళ కదరా వినాయక చవితి. ఇంక రాను వినాయకుడు పెట్టేద్దాం. అందరు రావాలి, గట్టిగా ఎత్తండి, పట్టుకోండి. ఎత్తండి గట్టిగా ఎత్తండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అంతే అంతే, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. మొయిలపోతున్నాను. అమ్మా, పెట్టేశానులే. అమ్మా, ఎలా అయితేనే వినాయకుడిని అయితే నిలబెట్టేశామండి. అలాగే 9 రోజులు వినాయకుడికి డైలీ పూజ జరుగుతూనే ఉంటుంది. కానీ పోను ఈ సిరీస్ లో ఈ స్టోన్ తో జరగబోయే విచిత్రాలు చూసారంటే మీ దెమ్మ తిరిగి బొమ్మ కనబడిపోద్ది అనుకోండి. కాబట్టి ఆ వీడియోలు అన్నీ మీ దగ్గరికి రావాలంటే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట బెల్లం నొక్కండి.